జీర్ణక్రియ ఎంజైమ్లు. ఎంజైమ్ ఆర్ పదార్థం, గ్రంథి, స్రవించే ప్రదేశం, జీర్ణరసాలు వేటిపైన చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం ఆర్ పదార్థం. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో జీర్ణక్రియలో మనకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఒక పట్టిక ఉండడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం వివరించుకుందాం. ఫస్ట్ ఎంజైమ్ వచ్చేసి టయలిన్. టయలిన్కి ఇంకొక పేరు లాలాజెల అమైలేస్. ఈ టయలిన్ అనే ఎంజైమ్ లాలాజల గ్రంథుల నుంచి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం హాస్యకుహరం. ఈ లాలాజల గ్రంథుల నుండి విడుదలయ్యే టయలిన్ జీర్ణరసాలు వచ్చేసి లాలాజలం. ఇది మనకి తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది. దాని ద్వారా ఏర్పడే ఉత్పన్నం మాల్టోజ్. రెండవ ఎంజైమ్ వచ్చేసి పెప్సిన్. ఈ పెప్సిన్ మనకి జఠర గ్రంథులు స్రవించబడతాయి. స్రవించబడే ప్రదేశం జీర్ణాశయం. ఈ జీర్ణాశయంలో మనకి జఠర రసం విడుదలవుతుంది. ఈ జఠర రసం ప్రోటీన్స్ పైన ప్రభావం చూపుతుంది. అంటే ప్రోటీన్స్ అరగడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనకి పెప్టోన్స్ అనే అంత్య పదార్థం ఏర్పడుతుంది. థర్డ్ ఎంజైమ్, మూడో ఎంజైమ్ వచ్చేస్తే పైత్యరసం. ఈ పైత్యరసంలో మనకి ఎంజైమ్స్ అనేటివి ఉండవు. ఓకేనా. పైత్యరసం కాలేయం నుంచి స్రవించబడుతుంది. కాలేయం నుంచి పైత్యరసం స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం ఆంత్రమూలం. సో జీర్ణరసం పేరు వచ్చేస్తే పైత్యరసం. ఈ పైత్యరసం క్రొవ్వుల పైన ప్రభావం చూపుతుంది. ఏర్పడే ఉత్పన్నం లేకపోతే పదార్థం వచ్చేసి క్రొవ్వుల ఎమల్సీకరణం. క్రొవ్వుల ఎమల్సీకరణం అంటే కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం జీర్ణాశయంలోని క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. ఈ చర్యని ఎమల్సీకరణం, క్రొవ్వుల ఎమల్సీకరణం అంటారు. మనకు ఫోర్త్గా వచ్చేస్తే అమైలేజ్ ఎంజైమ్. ఇది క్లోమం నుంచి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం ఆంత్రమూలం. జీర్ణరసం వచ్చేస్తే క్లోమరసం. ఈ క్లోమరసం ఆంత్రమూలం నుండి క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది. కార్బోహైడ్రేట్స్ మీద చర్య చూపడం జరుగుతుంది. సో మనకి ఏర్పడే ఉత్పన్నం వచ్చేస్తే మాల్టోజ్. నెక్స్ట్ ఎంజైమ్ వస్తే ట్రిప్సిన్. ట్రిప్సిన్ మనకు క్లోమ గ్రంథి నుంచి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం ఆంత్రమూలం. జీర్ణరసం వచ్చేస్తే క్లోమరసం. జీర్ణరసము క్లోమరసం. ఈ క్లోమరసం ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం వచ్చేస్తే పెప్టోన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. నెక్స్ట్ ఎంజైమ్ లైపేజ్. లైపేజ్ మనకి క్లోమ గ్రంథి నుంచి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం ఆంత్రమూలం. రసం వచ్చేసి క్లోమరసం. ఈ క్లోమరసం క్రొవ్వుల పైన ప్రభావం చూపుతుంది.
క్రొవ్వులు జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఏర్పడే ఉత్పన్నం వచ్చేసి క్రొవ్వు ఆమ్లాలు లేదా మరియు గ్లిజరాల్. నెక్స్ట్ ఎంజైమ్ పెప్టిడేజెస్. పెప్టిడేజెస్ ఆంత్రగ్రంథుల నుండి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం చిన్న ప్రేగు. జీర్ణరసం ఆంత్రరసం. ప్రభావం వేటిపైన ప్రభావం చూపుతుంది అంటే పెప్టైడ్స్. ఏర్పడే ఉత్పన్నం అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ ఎంజైమ్ సుక్రేజ్. సుక్రేజ్ మనకు ఆంత్రగ్రంథుల నుంచి స్రవించబడుతుంది. స్రవించే ప్రదేశం చిన్న ప్రేగు. జీర్ణరసం వచ్చి ఆంత్రరసం. ఈ సుక్రేజ్ చెరుకులోని చెక్క. ఈ సుక్రోజ్ మీద చర్య జరుపుతుంది. సుక్రేజ్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఏర్పడే ఉత్పన్నం వచ్చేసి గ్లూకోజ్.